ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమో నారాయణాయ. కార్తీక పౌర్ణిమ తులసి శాలిగ్రామ వివాహం ఎప్పుడు చేయాలని చాలా స్వామిలు మాతలు మెసేజ్లు ఫోన్లు చేస్తున్నారు. మరి దానికి సరి అయిన సమాధానము, కార్తీక పౌర్ణిమ అనేది బుధవారము 5వ తేదీ 11వ నెల 2025 బుధవారం రోజు ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మంగళవారం 4వ తేదీ 11వ నెల 25లో రాత్రి 10 గంటలకు పౌర్ణిమ వస్తుంది. అదేవిధంగా రేపు 5వ తేదీ 11వ నెల 2025 బుధవారం రోజు రాత్రి 8 గంటలు 27 నిమిషాల వరకు పౌర్ణిమ ఉంటుంది. అందుకే సంధ్యాకాలంలో ఉన్న పౌర్ణిమ రేపు సంధ్యాకాల వివాహం కానీ, ఉదయము బత్తులు ముట్టేయడం కానీ ఈ విధంగా చేసుకోవాలి. ఉదయం ఎవరైతే మాతలు తులసి కళ్యాణం చేసుకుంటారు, ఉదయం అన్నా చేసుకోవచ్చు, సంధ్యాకాలంలో అన్నా చేసుకోవచ్చు. మీ భక్తులు కూడా ముట్టియచ్చు. ఎవరికన్నా ఎక్కడన్నా ఏ వీడియోలన్నా మీరు చూసి అనుమానపడద్దు. ఎందుకంటే విశేషమైనటువంటి పంచాంగంలో రాయడం జరిగింది. తులసి శాలిగ్రామ వివాహము ద్వాదశి రోజన్నా చేసుకోవాలి, లేదంటే పౌర్ణిమ రోజన్నా చేసుకోవాలి. రేపు బుధవారం రోజు ఉన్నటువంటి పౌర్ణిమ వ్రత పౌర్ణిమ, దాంతో పాటు కళ్యాణ పౌర్ణిమ కూడా. రేపు వివాహాలు చేసుకుంటా మీ ఇంట్లో ఎవరైతే తులసి శాలిగ్రామ వివాహాలు చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో అన్ని రకాలకు కూడా శుభం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో దాంపత్య జీవితం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆయు ఆరోగ్యంతో ఉండి పిల్లలకు మంచి చదువు వస్తుంది. ఇంట్లో అన్ని రకాల కూడా ధనము ధాన్యము ఆయు ఆరోగ్యం వస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో కూడా తులసి శాలిగ్రామ వివాహం జరిపించాలని కోరుతున్నాం. మరియు కార్తీక మాసంలో బ్రాహ్మణులకు చేత పూజ చేసి దీపదానాలు కూడా చేయడం చాలా శ్రేష్టము. గుమ్మడికాయ దానం కూడా పౌర్ణిమ రోజు చేసుకుంటే చాలా శ్రేష్టమని శాస్త్రాలలో చెప్పడం జరిగింది. అందరు కూడా ఇదే విధంగా కార్తీక పౌర్ణిమ అందరికీ శుభాకాంక్షలు. అందరింట్లో అందరు ఆయు ఆరోగ్యంతో చల్లగా ఉండాలని కోరుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు ఆశీస్సులు అందరి మీద ఉండాలని మా గురువు గారికి కూడా ప్రార్థనిస్తున్నాం. గురుడు బ్రహ్మ గురుడు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శుభం భవతు, శరభం భవతు.